Watch full episodes on Jio Hotstar. ఇక్కడ ఎవరికైనా సాయం కావాలా? నాకు కావాలి పొతులు, లేకపోతే చికెన్ తందూరి అనుకుని మొత్తంగా మింగేస్తారు. రండి రండి, కాస్త స్నానం చేసి తుడుచుకుని రండి, ఆ తర్వాత ఫైటింగ్ చేద్దాం. పొతులు చూడు, మనం ఇరుక్కుపోయాము. మోటో ట్రైన్ డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు మనం ఏం చేయగలము పొతులు? ఎస్, డాంకీ అన్నయ్య, ప్రజలు గుర్రాన్నే పొగుడుతూ ఉంటారు. రేసుల్లో అంతా గుర్రాన్నే పరిగెత్తిస్తూ ఉంటారు. ప్రజలకు ఏమనిపిస్తుందంటే డాంకీ పరిగెత్తలేదని. ప్లీజ్, ఇవాళ మీ పరువు మీద సవాలు. ఎలా పరిగెత్తాలంటే మనం ట్రైన్ ని పట్టుకోవాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని మాట అన్న వాళ్ళని మిమ్మల్ని ఆశ్చర్యంగా చూడాలి డాంకీ అన్నయ్య. మోటో, ఈ గాడిదలతో నువ్వు ఏమిటి వాదిస్తూ నుంచున్నావు? పతులు, ఇవి మనల్ని ట్రైన్ పట్టుకోవడానికి సహాయం చేస్తాయి. ఏంటి? మోటో, ఇవి ఎస్ అందా లేకపోతే నో అందా? ఇవి మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఇవి తన స్టైల్లో ఎస్ అని చెప్తున్నాయి, కానీ ఇవి చాలా కేవలంగా పరిగెడుతున్నాయి. పతులు, నేను చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. డాంకీ అన్నయ్య ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నారు. ట్రైన్ డోర్ నీకు పక్కనే ఉంది, త్వరగా జంప్ చెయ్యి మోటో. మనం కిందకి పడిపోతున్నారు. థ్యాంక్ యూ డాంకీ అన్నయ్య, మీరు కొత్త స్టైల్లో మమ్మల్ని పంపించారు. కానీ ఏం పర్వాలేదు, చాలా థ్యాంక్స్ డాంకీ అన్నయ్య. ఇక ఇవాటి నుంచి మీ పేరు పెద్ద తుఫాన్ గా పెడుతున్నాను. బాయ్, సెల్యూట్ యూ. చెవి దగ్గరకు వచ్చి అరవకు, పక్కన వెళ్ళి కూర్చొని పోలవే. ఇప్పుడు చెప్తా నీ పని. పతులు, ఈ ప్రజలందరూ కమల్పూర్ స్టేషన్ బయటే ట్రైన్ ని బ్లాక్ చేసేస్తున్నారు. మోటో, మనకు అసలు టైం లేదు, మనం ఆగడం అసలు కుదరదు. తప్పుకోండి, 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 తప్పుకోండి. వీళ్ళు అసలు తప్పుకోవటం లేదు. పతులు, బ్రేక్ వెయ్యి. కమల్పూర్ వచ్చేసాము. మోటో, డాక్టర్ జట్కాకి ఫోన్ చేయి. డాక్టర్ జట్కా, ట్రైన్ ఆగిపోయింది. త్వరగా మీరు ముందుకు వచ్చేయండి. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఇలా చూడండి అన్నయ్య, నేను మీ కారు తీసుకుంటున్నాము, తర్వాత తిరిగి ఇచ్చేస్తాము. స్నేహితుడా, నా దోస్త్, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎక్కువ తింటున్నావు కదా నువ్వు, అందువల్ల వెయిట్ ఎక్కువ అయిపోయావు. డాక్టర్ జట్కా, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చి కూర్చోండి. మోటో, త్వరగా బయలుదేరు. తీయి బండి, త్వరగా తీయి. జోంబీలు వచ్చేసాయి చూడు. చికెన్ లాలీపాప్, తందూరి కబాబ్. చికెన్ లాలీపాప్, తందూరి కబాబ్. చికెన్ లాలీపాప్, తందూరి కబాబ్. చికెన్ లాలీపాప్, వెజిటేరియన్ గా మారబోతున్నాను. మోటో, కొంచెం ఫాస్ట్ గా డ్రైవింగ్ చేయి. అరే మోటో, జాగ్రత్త.
డాక్టర్ జట్కా బయట పరిస్థితులు కాస్త ప్రశాంతంగా మారేంత వరకు మనం అదిగో ఆ ఫ్యాక్టరీలో ఉందాం. రుచికరమైన చేప, మంచి కబాబ్. అరే గసితరాం, నేనే ఐస్ క్రీమ్ ని కాదు. ఈ గసితరాం మనల్ని పరిగెత్తించి మనలో దాడి చేసేలా ఉన్నాడు. మంచి కబాబ్, చాలా రుచిగా ఉన్నాయి. గసితరాం పరిస్థితిని అర్థం చేసుకో. రుచికరమైన కబాబ్. గసితరాం, మోటోలే. అయ్యో బాబోయ్. రండి, వచ్చి తినండి, జోంబీలుగా మారిపోండి. మోటు పోతులు ఇంతవరకు నా చేతికి చిక్కలేదు, కానీ ఎక్కడ ఉన్నారు? అయినా పర్వాలేదు, ఎంత సమయం అయింది, పర్వాలేదు, నేను ఇక్కడికి వచ్చేసాను కదా. అయ్యో, మోటు పత్తులను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, చాలా 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 కష్టమా. లే మోటో, త్వరగా లే. గసితరాం ఎక్కడా? తను వెళ్ళిపోయాడు. మనం గసితరాంని అలాగా ఒంటరిగా వదిలిపెట్టలేము. తను మన మిత్రుడు. నేను అతనికి మాట ఇచ్చాను, ఏ పరిస్థితిలోనూ తన్ని వదిలిపెట్టను అని. నేను అతను తీసుకొస్తాను, ఖచ్చితంగా వెళ్తాను. సరే మోటో. డాక్టర్ జట్కా, మీరు ఇక్కడ కూర్చుని యాంటీడోట్ ని తయారు చేయండి. ఆలోగా మేము వెళ్ళి గసితరాంని తీసుకొస్తాము, సరేనా? ఓకే మోటు. పాపం తను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో తెలియటం లేదు. అమ్మయ్య, తప్పించుకున్నాము. పతులు, అదిగో ఉన్నాడు గసితరాం. తనతో పాటు మోటు, మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా గసిటే రాముని ఆ గ్రూప్ నుంచి బయటకు తీసుకురావాలి. కానీ ఎలాగా? చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ గసితరాం, ఆగు. తందూరి, చికెన్ కబాబ్, చికెన్ తందూరి, చికెన్ బదులు చూస్తుంటే మనం కూడా గసితరాం లాగా జోంబీ అయిపోతామేమో. మోటు, నేను ఏం చెప్పానో అలాగే ప్రవర్తించు. చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్. జోంబీస్ ఎక్కడికి వెళ్ళారు? మోటు పోతులు ఎక్కడ ఉన్నారు? చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్. నా యొక్క జోంబీ ఆర్మీస్ మోటు పోతులు మీ మధ్యలోనే ఉన్నారు. మీలాగా వేషం మార్చుకొని తిరుగుతున్నారు. వాళ్ళని వదలకండి, పట్టుకోండి, వదలకూడదు. త్వరగా రా గసితరాం, త్వరగా. ఏంటిదంతా? రుచికరమైన చేప. పతులు, గట్టిగా పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబు,
ఒక తాడు ఇంకా గుడ్డ దొరుకుతుందా? సీతారాంని కట్టి పడయా. జోంబి ఎక్కడ బాబు చూడు, ఆగు, అరవద్దు చెప్తున్నా కదా. ఎక్కడ ఉంది జోంబీ? నా ముందుకు రా. అరే మేడం, అనవసరంగా మీ అబ్బాయి చాలా భయపడిపోయాడు. మీరు కూడా అలా నా బిడ్డని భయం చేస్తున్నావా? వెళ్ళి ఇక్కడి నుంచి. అందరూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. వెళ్ళిపోండి. అరే తను చెత్తని పారేస్తున్నట్టు మనం కూడా చెత్తగా కొడుతుంది. మన zombies కూడా ఇలాగా భయపడలేదు తెలుసా మమ్మీ. We are not zombies. మీకు తెలియదు, మేము జోంబీస్ కాదు, మేము జోంబీలం కాదు మమ్మీ, మేము జోంబీలం zombies కాదు. ఈ గెటప్ లో ఎందుకు తిరుగుతున్నారు? మేము మా మిత్రుడిని జోంబీస్ దగ్గర నుంచి రక్షించి తీసుకువెళ్తున్నాం. ఆశ్చర్యంగా ఉంది. మీ ప్రాణాలు పణంగా పెట్టి మీ మిత్రుల ప్రాణాన్ని కాపాడుస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీలాంటి స్నేహితుడు ఉండాలి. ఇంకా మీలాంటి వీరమాత అందరి పిల్లలకి దొరకాలి. జోంబీస్ అని తెలిసి కూడా మీరు ఒంటరిగా వచ్చి మా మీద దాడి చేశారు. రుచికరమైన ఆహారం, రుచిగా ఉంటుంది. త్వరగా వాళ్ళు ఇరికించాలి. చికెన్ లాలీపాప్. మేము ఇక్కడి నుంచి లోన్లీ ఐలాండ్ కి వెళ్ళాలి. మాకు మోటార్ బోట్ కావాలి. సీ సైడ్ లో చాలా బోట్ ఉన్నాయి. బ్లూ కలర్ లో ఉంది. అందులో నా పిల్లల్ని ఫోటో కూడా ఉంది. అతన్ని తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. డాక్టర్ జట్కా, మా చేతికి ఘసిటరాం చిక్కాడు. బయట వెయిట్ చేయండి, మేము వస్తూనే ఉన్నాం. వచ్చేసారా? అరే నేను మీ ఫ్రెండ్ చంపాడాలి. నన్ను మీరు కొట్టకూడదు. కాపాడండి, నన్ను కాపాడండి. అయ్యమ్మా, వాళ్ళ బ్రెయిన్ గురించి మీకు ఏమాత్రం సరిగ్గా తెలియదు. మీరు భూమి అయితే అతను ఆకాశం, మీరు వర్షం అంటే అతను తుఫాను, మీరు నది అయితే అతను సముద్రం. అతన్ని మీరు ఎప్పటికీ ఎదిరించలేరు. నోరు మూసుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యమ్మా, మోటు అరవడం మొదలు పెడితే నువ్వు ఆకాశంలో మెరుపులు చూడొచ్చు. అయ్యమ్మా, అమ్మా. అరే బండి జాగ్రత్తగా తోలు. పదండి, మోటార్ బోట్ వైపు వెళ్ళండి. త్వరగా రండి. ఎక్కడుంది? బ్లూ కలర్ బోట్ కనపడడం లేదు. అదిగో అక్కడుంది మోటార్ బోట్. అవును, వెంటనే వాడు నోరు మూసి వాడు ఇక్కడ నుండి సిగ్నల్ ఇచ్చి రప్పిస్తున్నాడు వాళ్ళ మనుషుల్ని. త్వరగా బయలుదేరదాం, లేకపోతే వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఓటు సీతారాం, నోరు మూస్తావా? ఏయ్, ఇప్పుడు యాంటీడోట్ ని తయారు చేయబోతున్నాను. ఇక్కడ అక్కడికి పరిగెట్టి ఏదో ఒక విధంగా ఈ పడవల ఎక్కి తప్పించుకున్నాము. నేను త్వరగా యాంటీడోట్ ని తయారు చేసేస్తాను. అరే సీతారాం, కప్పలాగా ఎక్కడికి దూకుతూ వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఆగు. కంట్రోల్ గసితే కంట్రోల్. యాంటీడోట్ తయారైపోయింది. రుచికరమైన చేప. పదులు వీడిని గట్టిగా పట్టుకో. సీతారాం, అరే సీతారాం, కప్పలాగా ఎగురుతూ ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాను, పగ తీర్చుకోవడం మానేసే, లేదంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. చివరికి నీ వల్లే నిన్ను గుర్తుపట్టలేరు. బాగా ఆలోచించుకో, ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పుడే నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు తన్నులు తింటావా లేక తర్వాత తన్నులు తింటావా? మోటు పతులు, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వెనకే వస్తాను. చెప్పాను కదా, పైనుంచి కిందకి దూకలేవు అని. నువ్వు పగ తీర్చుకోవడానికి బయలుదేరావా? నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను మీ వైపే నిలబడి ఉన్నాను. మోటు, నేను నీ వెనకే వస్తున్నాను. నువ్వు తప్పించుకోలేవు.
మళ్ళీ తన్నులు తినడానికి బయలుదేరాడు. డాక్టర్ జట్కా త్వరగా గసిటిరామ్ నోట్లో పోయి. ఈ యాంటీడోట్ లో అసలు రుచి అనేదే లేదు. డాన్స్ ఆడుతున్నాడు. అరే గసిత ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను కూడా జాంబీ అయిపోయాను. నాకు కూడా యాంటీడోట్ ఇవ్వు పతులు. ఇప్పుడు నేను ఏం చేయను? ఈ నడి సముద్రంలో మనం ఏం చేస్తున్నామో? సీతారాంకి సరైపోయింది. ఇదిగో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడండి. నాకేమైపోయింది? సీతారాం ముందు ఆ మందును తాగు, ఆ తర్వాత జరిగిందంతా నీకు వివరంగా చెప్తాను. ఆ పతులు బోట్ ని తిప్పు. అరే పతులు స్టీరింగ్ ని గట్టిగా పట్టుకో. మోటు అదుగో ఐలాండ్. అక్కడికెళ్ళి మన యాంటీడోట్ ఫ్రూట్ ని కనిపెట్టాలి. అది ఒక అద్భుతమైన వృక్షంలోనే దొరుకుతుంది. త్వరగా పదండి. మధ్యలో అరవడం కాస్త ఆపుతారా? ఇంకా ఏం జరగలేదంటే తెలియట్లేదు. వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఆ ఫ్రూట్ ట్రీని ఎలాగ వెతకాలి అనేది. నా స్నేహితుడు, నా ఫ్రెండ్, నా దోస్త్, ఆ చెట్టు చూడ్డానికి చాలా వింతగా ఉంటుంది. ఇక్కడ ఏ చెట్టు వింతగా ఉంటుందో దాన్ని మనం శ్రద్ధగా చూసి కనిపెట్టాలి. అర్థమవుతుందా? అవునవును, అన్నిటినీ జాగ్రత్తగా చూస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.